120 ఏళ్ల నాటి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామ సమస్యకు మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిష్కారం చూపారు. శతాబ్ద కాలంగా 22A నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం గ్రామానికి మోక్షం లభించింది. 515 కుటుంబాలకు 5,000 మంది జనాభాకు పెద్ద ఊరట లభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలు, రెవెన్యూ మంత్రి అనగాని చొరవతో సమస్య తీరింది. 1906 RSRలో పొరపాటున వట్టిచెరుకూరు గ్రామాన్ని ఊరి ముందరి చెరువుగా బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22A సబ్సెక్షన్ 1B కింద 1908లో గ్రామం మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టింది. క్రీస్తు శకం 1134 నుంచి వట్టిచెరుకూరు గ్రామం ఉనికిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. 1931 నుంచి గ్రామ పంచాయతీగా వట్టిచెరుకూరు ఏర్పడింది. గ్రామస్తులు అప్పటి నుంచి పన్నులు కడుతున్నారు. కానీ శతాబ్ద కాలం నుంచి మొత్తం గ్రామం నిషేధిత జాబితాలోనే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామస్తుల విన్నపంతో సమస్యపై పరిశీలన చేసిన అధికారులు నివేదిక సమర్పించారు. గ్రామాన్ని పొరపాటున ఊరి ముందరి చెరువుగా పేర్కొన్నారని, అక్కడ ఎటువంటి నీటి వనరులు లేవని తేల్చారు. దీంతో గ్రామం విస్తరించి ఉన్న 25.37 ఎకరాలను గ్రామకంఠంగా ప్రకటించాలని, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అనేక రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి అనగాని తెలిపారు.